క్లియర్గా చూడండి. ఇది ఉంది కదా, ఇక్కడ పేరు ఎవరిది ఉంది, ఎవరు ఉంది కదా. నేనేం అడిగాను, సార్ నాకు కాపీ అందింది, దీనికి సంబంధించి ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఇవ్వండి అని అడిగాను. ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఈరోజు డేట్ ఎంత, జూలై 30, 2025. అంటే దీని అర్థమైంది, మీరు మూగజీవాలకు న్యాయం జరగాలి, ప్రజలకు అంతరాయం జరగకూడదు. ప్రజల ప్రాణాలు ఎంత ముఖ్యమో జంతువుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. ప్రజలకు ప్రాణహాని జరగకుండా చేయండి అని స్పష్టంగా కోర్టు ఆదేశాలు ఉన్నాయి. వాటి కోసమే కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయండి. ప్రజల సొమ్ము ప్రజలకు అవగాహన చేయండి. ప్రజలకు డ్యామేజ్ కాకుండా చేయండి. పబ్లిక్ హెల్త్ డ్యామేజ్ కాకుండా చేయండి. వీధి కుక్కలు అంటేనే విశ్వాసం అంటారు, కుక్క అంటేనే విశ్వాసం అంటారు. మరి అవి ఎందుకు వీధి కుక్కలు కరుస్తున్నాయి, దానికి సంబంధించి ఎందుకు యానిమల్ బర్త్ కంట్రోల్ చేయమంటున్నారు? ఖచ్చితంగా స్పష్టంగా ఉంది కదా. కుక్కలను చెప్పకుండా, వాటి సంతతి పెరగకుండా కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయండి. కుక్కలను చంపడం చట్టాన్ని ఉల్లంఘించడం, అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే అధికారులైనా ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించడమే కదా. మరి దీనికి సంబంధించి ఫ్యాక్చువల్ రిపోర్ట్ నేను అడిగాను, ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏమని? ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఈ కాపీ అందిన రోజు నుంచి మళ్ళీ నాకు ఆ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ డైరెక్టర్కి పంపించినప్పుడు మరి సెంట్రల్కి ఏం పంపించారో నాకు ఇంతవరకు ఇవ్వలేదు. ఇచ్చిన పేపర్లు అవే. స్టేట్కి పంపించే దాంట్లో నా పేరు ఎగిరిపోయింది, యాడికి పోయిందో అది నాకు తెలియదు. ఇక్కడ మాత్రం స్పష్టంగా ఇచ్చారు. సెంట్రల్ నుంచి కూడా కాపీ అందింది. ఆ కాపీ కూడా నేను పెడుతున్నాను, అటాచ్మెంట్ చూడండి. ప్రజలందరికీ అవగాహన కావాలనే నేను చేసేది. జంతువుల చట్టాల పట్ల స్పష్టంగా అవగాహన లేదు. వీధి కుక్కల పట్ల మెయిన్ చిన్నపిల్లలు చనిపోతున్నారు, చనిపోకుండా చేయాలని నేను నా యొక్క ఉద్దేశం. ఎక్కడ జరగకూడదు, అన్నీ సక్రమంగా జరగాలనే కదా